కొత్త మెట్రో మార్గాల్లో డిపిఆర్లు చివరి దశకు చేరుకున్నాయి. మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎట్ రెడ్డి పునర్నియామకం తర్వాత దీనిపై దృష్టి సారించారు. మేడ్చల్ చామీర్పేట కారిడార్లో ఎదురయ్యే సవాళ్లను, పరిష్కార మార్గాలను, ట్రాఫిక్ను అంచనా వేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నివేదిక చేరనుంది. హైదరాబాద్ మెట్రో రెండవ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మేడ్చల్, షామీర్పేట దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. నగర ప్రజల సౌకర్యార్థమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్యారడైజ్, మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట్ ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్లు, డిపిఆర్లు పూర్తిగానున్నాయి. మార్చి చివరి నాటికి డిపిఆర్లను సిద్ధం చేస్తామని చెప్పినప్పటికీ దాదాపు 15 రోజుల పాటు మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి లేకపోవడం, ఇటీవల ఆయనను మరోసారి ప్రభుత్వం ఎండీగా నియమించడంతో ఆయన దానిపై దృష్టి సారించారు. ఈ రెండు కారిడార్లలో కొన్ని ప్రాంతాల్లో ఇంజనీరింగ్ సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్యారడైజ్ నుంచి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండడం, విమానాశ్రయ అధికారులకు ఆంక్షల కారణంగా హెచ్ఎండిఏ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్మెంట్ను బేగంపేట విమానాశ్రయం తాడ్బండ్ వైపు దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ స్వరంగం ద్వారా తీసుకెళ్తుంది. మేడ్చల్, షామీర్పేట కారిడార్ల ప్రారంభం ఆ స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక హబ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్లు కొంత దూరం వెళ్లిన తర్వాత వాటిని విడదీసి 2 మెట్రో కారిడార్లుగా రూపొందించడంతో ఇటువంటి అంశాలను డిపిఆర్లో పొందుపరిచినట్లు తెలుస్తుంది. ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు, లాభ నష్టాలను ఇప్పటికే గుర్తించారు. అలైన్మెంట్ వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండేలా డిజైన్ చేశారు. మేడ్చల్, షామీర్పేట నుంచి ఎయిర్పోర్ట్కి లింక్ అయ్యే విధంగా ఈ కారిడార్ డిజైన్ చేస్తున్నారు. మేడ్చల్, జేబీఎస్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట విమానాశ్రయం లింక్ ఏర్పడడం వల్ల దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందంటున్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. జేబీఎస్, షామీర్పేట్ మెట్రో అలైన్మెంట్ విషయానికి వస్తే సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుండి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్గా కరీంనగర్ హైవేపై హెచ్ఎండిఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్పై నేరుగా పొడిగించనున్నారు. జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. వీటన్నింటికీ సంబంధించిన డిపిఆర్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో